ఎన్ని డైలాగులు కొట్టారు రేవంత్ రెడ్డి ఆ రోజుల్లో ఏమన్నాడు మూడో పంటకు కూడా ఇవ్వాలా రైతు బంధు అన్నాడు ఈ ఒక్క పంటకి ఇచ్చే ముఖమే లేదు నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు యూరియా కూడా ఇచ్చేది యూరియా బస్తా అంట యాప్లో ఇస్తాడంట యాప్లో షాప్లో ఉంటే కదా యాప్లో ఇచ్చేది యాప్లో పెట్టుకోవాలి మరి యాప్ అందరికి వస్తుందా వాడినికే వస్తుందా ఫోన్లో ఉంటుందా ఫోన్ వాడే తెలివి ఉంటుందా అందరికి రైతులకి అంటే ఎంత తెలివి తక్కువ ప్రభుత్వం అంటే వాళ్ళు లైన్లు కనపడకుండా దాచుకోనికే యూరియా దుకాణాల ముందు మళ్ళీ లైన్లు కడుతున్నారు కాబట్టి ఆనాటి రోజులు తెస్తానని డైలాగులు కొట్టినాడు కాబట్టి ఆనాటి రోజులు మళ్ళీ వచ్చినాయి కాబట్టి అందుకనే భయంతోన ఈరోజు ఈ రకమైన పద్ధతులు ఎన్ని రోజులు దాస్తావు ఎన్ని రోజులు దాక్కుంటావు పోలీసులు వెనకాల ఎన్ని రోజులు దాక్కుంటావు యాప్లు వెనకాల అందుకే నేను అనేది ఇంకెక్కువ టైం ఏమీ లేదు ఇంకొక సంవత్సరం ఆ తర్వాత ఎట్లాగో లాస్ట్ ఇయర్ ఎలక్షనే ఇంకొక సంవత్సరం మనకు కష్టం ఉంటుంది ఈ ఒక్క సంవత్సరం గట్టిగా ఎదుర్కొందాం నడిగడ్డలో నాయకులు ఉన్నారు మీకు ఇబ్బంది ఏమీ లేదు తప్పకుండా కొడితే ఈసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొట్టాలా మళ్ళీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలా వెంకటరామరెడ్డి గారు నాకు ఏదైతే 2023లో చెప్పాడు మనం ఓడిపోయిన తర్వాత అన్న ఈసారి గెలిచినంటే అలంపూర్ను బ్రహ్మాండంగా రాష్ట్రంలోనే నెంబర్ 1 చేయాలనే ఒక కోరిక నాకు ఉందన్న అనేదైతే చెప్పాడో మీరు అక్షర క్రమంలో ముందున్నారు అలంపూరు రేపు భవిష్యత్తులో అభివృద్ధిలో కూడా నంబర్ 1గా వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో నించోబెట్టే బాధ్యత నేను అన్న తీసుకుంటాం